అండి ఈరోజు ఏంటంటే లైట్గా చినుకులు పడ్డాయి. అందువల్ల నేనైతే గార్డెన్ కొంచెం క్లీన్ చేద్దామని ఇలా వచ్చానన్నమాట గార్డెన్లోకి. వర్షం పడి ఆగిపోయిన తర్వాత గార్డెన్ క్లీన్ చేయాలంటే మొక్కలు ఏమన్నా పిచ్చి మొక్కలు ఉంటే అవి తీసేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మెత్తగా బాగా వస్తాయి అనమాట. అందుకని నేను ఈరోజు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చూడండి, టచ్ మీ నాట్ మొక్క. ఇది కొంచెం తీసుకొచ్చి కుండీలో వేసాను. నాకు బాగా నచ్చి చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, గుర్తుగా ఉండదని చెప్పి తీసుకొచ్చేసాను. అదైతే ఫుల్ మొత్తం అల్లుకుపోయింది. అసలు మొత్తం ముళ్ళులే. అసలు నేను తీద్దామంటున్నా కూడా నా వల్ల కావట్లేదు. అందుకని కత్తి తీసుకొచ్చి చిన్నగా మొత్తం తీసేసాను అనమాట. అసలు ఫుల్ ముళ్ళులండి దానికి. అసలుగా మొత్తం గార్డెన్ అంతా అల్లుకుపోయింది. కింద కుండీల కింద అటు సైడు మొత్తం అల్లుకుపోయింది. సరే అని చెప్పి దాన్ని లాగుతుంటే లాస్ట్కి దాని ఏర్లు కూడా ముళ్ళులే ఉన్నాయి. అది అసలు ఎక్కడ పట్టుకోవాలన్నా భయం వేసేస్తుంది. ఆ ఏర్లు చూడండి ఎలా ఉన్నాయో. ఆ ఏర్లకు కూడా ముళ్ళులే ఉన్నవి. అవి ఏది పట్టుకొని లాగాలన్నా కూడా భయం వేస్తుంది. అందుకని చిన్నగా మొత్తం క్లీన్ చేసేసి కొంచెం ఉంచేసి మొత్తం తీసేసాను అనమాట. కొడవలతో లాగేసాను. ముళ్ళులు గుచ్చుకున్నా పర్లేదని చెప్పి మొత్తం తీసేసాను. ఫుల్ అల్లుకుపోయింది మొక్కలకి అన్నిటికీ. చిన్నగా తీసేసాను. చూడండి అసలు కంపలాగా ఉంటుంది. అది బట్టలకు కూడా తగులుకున్నా అసలు రావట్లేదు. తర్వాత మనము ఎప్పుకోవాల్సి వచ్చి అవుతుంది. అసలు చాలా ఫుల్ అన్ని ముళ్ళులే అసలు అదంతా. ఇప్పుడు నేను అక్కడ వేసిన చెత్త మొత్తం ఈ ముళ్ళులదే ఉంది చాలా వరకు. పైన మొక్కలన్నీ చాలా తక్కువ, అసలు ముళ్ళులదే ఎక్కువ ఉంది. మొత్తం అన్ని గార్డెన్ పిచ్చి మొక్కలన్నీ తీసేసి కుండీలు క్లీన్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా, మనం వేరే మొక్కలు వేసుకునేదానికి బాగుంటుందని క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇది చూడండి, కలబంద చాలా బాగా వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చిన్న పిలక తీసుకొచ్చేసాను. దానికి పిలకలు వచ్చాయి, పెద్ద పెద్దగా బాగా వచ్చింది. ఈ కలబంద చూడండి అసలు ఎంత బాగుందో. నాకు అవసరమైనప్పుడల్లా కట్ చేసుకుంటుంటాను నేను ఈ కలబందని. ఈ టబ్బులో అయితే టేబుల్ రోజా వేస్తున్నాను. అది కూడా మొత్తం తీసేసేసాను. టేబుల్ రోజా పైన ఏరే హోటల్లో ఉందలే అని చెప్పి తీసాను అనమాట. ఈ కలబంద మొక్కలో పిచ్చి మొక్క ఉంది. దాన్ని లాగుతుంటే అసలు రావట్లేదు ఫుల్. అది లాగుతుంటే ఆ కుండీయే కింద పడిపోతుంది కానీ ఆ మొక్క అయితే మాత్రం రాలేదు. ఎంతసేపు చేసినా కూడా రావట్లేదు అని చెప్పి ఇంకా చేసేది ఏం లేక కత్తితో నరికేసేసాను ఆ పిచ్చి మొక్క. కొన్ని మొక్కలు అయితే ఊరికే వస్తాయి, కొన్ని అయితే అసలు ఎంత లాగినా రావు, చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. అలాంటి అయితే ఇంకా కత్తితోనే నరకాలి. ఇంకా కత్తితో నరికేసేసాను. వచ్చేసింది, దాన్ని పక్కన పడేసాను. చూడండి అసలు కలబంద చాలా బాగా వచ్చింది. ఒక చిన్న పిలక తీసుకొచ్చుకొని వేసుకున్నాను అనమాట. దానికి చాలా పిలకలు ఉన్నాయి కానీ కుండీలో ఏరే కుండీలో వేయకుండా అలాగనే ఉంచుకుంటున్నాను అనమాట. ఆ పిచ్చి మొక్క పీకేటప్పుడు ఈ కలబంద ఆకులు అయితే చాలా ఇరిగిపోయాయి. అది లాగుతుంటే రాకుండా కింద పడిపోయింది కదా, ఆ పడినప్పుడు అయితే చాలా కొమ్మలు ఇరిగిపోయాయి అనమాట. ఇదైతే ఇంకా చామంతి మొక్క అనమాట. ఈ చామంతి మొక్క కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. మొక్కలన్నీ క్లీన్ చేసేసి కుండీలు ఏమన్నా ఉంటే మొత్తం రెడీ చేసుకుంటే చామంతి మొక్కలు కానీ ఇంకేమన్నా కానీ ఈ వర్షం పడేటప్పుడే మొక్కలు వేసుకుంటే బాగొస్తాయి కదా. అందుకని నేనైతే అన్ని మొక్కలు వర్షం పడేటప్పుడు మనం మొక్కలు ఏమన్నా కొత్త మొక్కలు నాటుకున్నా అవి బాగొస్తాయి అన్నమాట. చనిపోకుండా బతుకుతాయన్న ఒక నమ్మకం అయితే ఉండద్దు వర్షం పడేటప్పుడు. కానీ ఎండలకైతే మాత్రం అలా కాదు. ఏ మొక్కలు వేయాలన్నా భయమే, చనిపోతాయని ఎండలకి. ఇలా గడ్డి అంతా పీకేసి ఏమన్నా కుండీలు ఖాళీ ఉంటే తీసి పెట్టుకోవాలి, లేకపోతే కుండీలు రెడీ చేసుకోవాలన్నమాట. కొత్త మొక్కలు వేసుకునేదానికి ఉన్న మొక్కలని ఇంకొక 2 కుండీలలోకి పెంచుకునేదానికి కూడా ఇప్పుడే రెడీ చేసుకోవాలని చేసుకుంటున్నాను. మన దగ్గర ఉన్న మొక్కలు ఇంకా 2-3 కుండీలలో వేసుకుంటే చెట్లు ఎక్కువ అవుతాయి. ఎక్కువైన తర్వాత వాటి నుంచి పూలు అనేవి కూడా మనకి ఎక్కువగా వస్తాయి అన్నమాట. అందుకోసమని నేను ఇలా పెంచుకోవాలనుకుంటున్నాను. ఉన్న వాటిని ఇంకొంచెం వేసుకుంటే ఎక్కువ వస్తాయి కదా, అందువల్ల అనమాట. గార్డెన్ అంటాం కానీ గార్డెన్లో పని అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. నాదైతే ఇంకా చిన్న గార్డెనే, దీంట్లోనే ఇంత పని ఉందంటే ఇంకా పెద్ద పెద్ద వేసే గార్డెన్లలో ఇంకా ఎంత ఎక్కువ పని ఉంటుందో మరి. నీట్గా ఎప్పటిదప్పుడు చేసుకుంటే ఉండదేమో నాకు తెలిసి. నేనైతే మాత్రం పని ఎక్కువ అయిపోద్ది నాకు. అందుకని నేనైతే రోజు క్లీన్ చేయలేను. నాకు వీలుగా ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు మాత్రమే నేను ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నాకైతే ఈరోజు వర్షం పడిందని అలా ఉద్దేశంతోనే ఈ మొక్కలన్నీ పీకేదానికి ఈజీగా ఉండొద్దని చేస్తున్నాను అనమాట. ఈ కుండీ అయితే మాస్పత్రి మొక్క, పూలల్లో వేసుకునే ఆకు, చామంతి ఆకులాగా ఉంటుంది కదా ఈ ఆకు. దీన్ని మాస్పత్రి అని అంటారు అనమాట. చాలా కుండీలో మొక్క మీద గడ్డే ఎక్కువగా ఉంది. నేనైతే ఇన్ని రోజులు చూసే కానీ ఎప్పుడైతే తీయలేదు, మరి ఇంత ఎక్కువ ఉందని అనుకోలేదు. ఈ రోజైతే ఈ కుండీని కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈ మాస్పత్రి అనేది చూసేదానికి చామంతి ఆకులాగా ఉండుద్ది. మంచి స్మెల్ వచ్చుద్ది. పూలల్లో వేసుకొని అల్లుకుంటే
చాలా మంచి స్మెల్ వచ్చింది అనమాట. ఈ మొక్క కూడా నాకు ఏరే అమ్మాయి ఇచ్చింది. ఆ అమ్మాయి దగ్గర తీసుకొచ్చే వేసాను. నేనైతే ఎక్కువ శాతం పూల మొక్కలు కానీ ఇలాంటి ఆకు మొక్కలు ఏమన్నా కానీ షో మొక్కలు అలాంటివి అయితే ఎక్కువ శాతం కొన్ను. నేను నాకు అవసరం ఖచ్చితంగా ఆ మొక్క కావాలనుకున్నప్పుడే కొంటాను. ఇలాంటి మొక్కలు అయితే నేనైతే కొన్ను. ఎవరి దగ్గరైనా ఎక్కువగా ఉంటే అడిగి మాత్రం తీసుకొని పెంచుకుంటాను అన్నమాట. నా దగ్గర ఎక్కువగా ఉన్న మొక్కలు కూడా ఎవరైనా అడిగినా కూడా నేను ఇచ్చేస్తానన్నమాట. అలా ఇచ్చేస్తే నాకు కూడా మొక్కలు ఇంకొకరు ఇస్తారనే ఉద్దేశంతో నేను అలా చేస్తూ ఉంటానన్నమాట. చూడండి ఈ ఒక్క కుండీలోనే ఎంత గడ్డి ఉన్నిందో. ఈ మాసుపత్రి చిన్నగా ఈ కుండీని అయితే రెడీ చేసేసాను, గడ్డంతా తీసేసి. చూడండి మాసుపత్రి పిలకలు ఎంత తక్కువగా ఉన్నాయో, దీంట్లో గడ్డే ఎక్కువగా ఉంది. అన్నీ చిన్న చిన్న పిలకలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా తీసేసాను కదా, ఇంకొంచెం మనం కానీ ఎరువు కానీ వేసుకుంటే ఈ మొక్కలు బాగా వస్తాయి అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో ఈ మొక్కలన్నీ. తుంగగడ్డ అని అంటారు కదా, ఆ తుంగగడ్డ కూడా మనిషి ఉంది దీంట్లో. ఆ తుంగగడ్డ ఏంటంటే లోపల చిన్న చిన్న గడ్డల్లాగా ఉంటాయి. మనం మొక్క పీకినప్పుడు ఆ గడ్డ అనేది రాదు, గడ్డ వరకే వచ్చేది. ఆ గడ్డ అలాగ ఉంటే అది మళ్ళీ ఇగురు పెట్టుకొని వచ్చేస్తుంది అనమాట. నేను అలా కాకుండా ఈ వర్షం పడింది కదా, బాగా తడిసింది, అందుకని ఆ గడ్డలతో సహా పూర్తిగా తీసేస్తున్నాను అనమాట, మళ్ళీ గడ్డ అనేది రాకుండా ఉండేదానికి. చూడండి అన్ని చిన్న చిన్న పిలకలు. ఈ పిలకలన్నీ ఇప్పుడు ఈ వర్షానికి బాగా నీరు పట్టి బాగా చిగురిస్తాయి అన్నమాట. చూడండి ఎలా ఉన్నదో, గడ్డి ఎక్కువగా ఉన్నది. మొత్తం క్లీన్ చేసేసాను, చాలా బాగుందన్నమాట. ఇలా రెడీ చేసేసాను. ఇది చూడండి, ఈరోజు లైట్గా వర్షం పడింది అన్నాను కదా, ఇది నేను పెంచుతున్న ఏరియల్ ప్యాకెట్లో వేసాను. ఈ చామ దుంపలు అనేవి వేసాను అన్నమాట వీటల్లో. చూడండి ఎంత బాగా ఇగుర్లు వచ్చాయో. వేసి ఒక 10 రోజులు కూడా అవుతుందో లేదో తెలియదు, గుర్తులేదు. ఇలా పిలకలు వచ్చేసి ఇగురు వచ్చిందనమాట. వాటల్లో నీళ్లు ఇలా నిలబడి ఉన్నవి. ఈ నీళ్ళను చూసి నాకైతే వీడియో తీయాలనిపించి తీస్తున్నాను. చూసేదానికి ఎంత ముచ్చటగా ఉందో మరి. ఇది ఇంకో దాంట్లో కూడా ఈ మాసుపత్రి మొక్క అనేది ఇంకో కుండీలో వేసున్నాను. అది కూడా అదైతే ఎంత గడ్డ అయితే లేదు కానీ ఇవే ముదురు కొమ్మలు అలాంటివి ఉన్నవి. అవన్నీ ఆ ముదురు కొమ్మలన్నీ ఇరిచేసి మొత్తం తీసేసాను అనమాట. ఇదైతే బాగా ఇగురు కూడా ఎక్కువగా ఉంది ఈ కుండీలో. ఈ కుండీని ఇంకా పక్కకు జరపలేదు, అక్కడే ఉంచేసి మొత్తం క్లీన్ చేసాను అనమాట. కిందకి పోయి ఒక కొమ్మ చూడండి కింద కూడా ఇగురు వేసిందనమాట, అది తీసేసాను. తీసేసి ఇంకొక కుండీలు అయితే వేయట్లేదు ప్రజెంట్. ఇప్పుడు ఉన్నదే చాలనుకుంటున్నాను. 2 కుండీలలో ఉంది కదా, అదే సరిపోయిద్దని అనుకుంటున్నాను. ఫుల్ గడ్డి అంతా ఎక్కువ ఉంది అన్నిటల్లో. ఈ బస్తాలు అయితే నేను చామంతి మొక్క వేసాను. ఈ చామంతి మొక్క అయితే పోయిన సంవత్సరం పూలు పూసింది, కానీ ఈ సంవత్సరం ఎండకి ఎండిపోయింది. ఎలా బతకదో అనుకున్నాను, కానీ ఒక మొక్క అయితే బతుకున్నది. కానీ దాన్ని పిలకలు వస్తే మాత్రం తీసి ఏరే కుండీలో వేయాలి. ఈ చామంతి ఇప్పుడు నాకు నర్సరీలో కూడా దొరకట్లేదు, అంతా హైబ్రిడ్ చామంతులు అలా వచ్చాయన్నమాట. ఈ లింగార్జున మొక్కలు ఇంటికి తీసేస్తున్నానంటే, లింగార్జున మొక్కలు పెద్దగా బాగా వచ్చాయి కానీ పూలైతే పూయట్లేదు ఎందుకనో. ఇంతకుముందు ఒక్క మొక్క నింది, ఆ ఒక్క మొక్కే చాలా పూలు పూసింది. ఇప్పుడైతే మాత్రం ఈ లింగార్జున మొక్క ఎందుకనో పూలు పూయట్లేదు. అలాగా చాలా ఉన్నవి, వాటి సీజన్ ఉన్నప్పుడే పూలు పూస్తాయేమో, అందుకని పూయలేదేమో. అందుకోసమని నేను నా దగ్గర ఉన్న లింగార్జున మొక్కలన్నీ తీసి పడేసేసాను. ఇందాక మాసుపత్రి అని చూపించాను కదా, నేను ఒక మొక్కని పూలల్లో వేసుకున్నాకని, ఇది కూడా పూలల్లో వేసుకునే ఆకే. దీన్నైతే కదంబం అని అంటారు. అదైతే మాసుపత్రి, ఇదైతే కదంబం. ఇదైతే స్మెల్ ఏమి రాదు. ఇది కూడా నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చేసాను అనమాట. ఇది స్మెల్ ఏం లేదు. ఎక్కువగా ఉన్నప్పుడు మాల కట్టేసి నేను దేవుడి పటాలకు కూడా వేస్తాను అనమాట. దాన్ని చాలా బాగుంటుంది, గ్రీన్గా బాగా వచ్చుద్ది అనమాట చిగురు కూడా. ఇప్పుడైతే ఎక్కువగానే వచ్చింది అనుకుంటున్నాను. తీసి వేయాలి మాల, ఎప్పుడు వేస్తానో మరి. ఇది చూడండి అసలు లింగార్జున మొక్కలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, కానీ పూలైతే లేదు. పూలు పూస్తే విత్తనాలు వస్తాయి, పూలు పూస్తే బాగుంటుంది. మొక్క అయితే పెద్దగా ఉంది కానీ పూలైతే పూయట్లేదని నేనైతే మాత్రం ఈ మొక్కలన్నిటినీ తీసేస్తున్నాను. గార్డెన్ పెంచాలని అనుకుంటే మాత్రం ప్రతిరోజు గార్డెన్లో పని చేసుకోవాలి. చేయకుండా వదిలేస్తే మాత్రం తర్వాత రోజుకి పని అనేది ఎక్కువైపోయింది అనమాట. ఇవి చూడండి, ఇవి వచ్చి గోవా మొక్కలు అని అంటారు, మేమైతే అలాగని అంటాము, షో మొక్కలు అనమాట. చాలా బాగా పూస్తాయి. ఇది చూడండి తెల్ల పూలు చూపిస్తుంటాను కదా నేను అప్పుడప్పుడు, దాని మొగ్గ ఇది చాలా బాగా వచ్చింది. సాయంత్రానికి
ఉదయం మొగ్గంతా ఇలా వచ్చి సాయంత్రానికి పువ్వు విప్పారుద్ది అనమాట. మళ్ళీ మార్నింగ్కి వెళ్ళా 10కి అలాగా అది ముడుచుకెళ్ళిపోయిద్ది. ఆ మొగ్గ కాదు ముడుచుకుపోయేది, పువ్వు ముడుచుకుపోయిద్ది అనమాట. నైట్ పూసేసి తెల్లారి 10కి అలాగా ఆ పువ్వు అనేది ముడుచుకెళ్ళిపోయిద్ది అనమాట. చూడండి ఇవన్నీ మొగ్గలు ఎలా వేసున్నాయో. ఇవి వచ్చి వైలెట్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట. చూడండి మొగ్గలు చాలా వచ్చున్నవి. రేపు ఇప్పుతాయి అనుకుంటున్నాను నేను ఈ మొగ్గలన్నిటినీ. నా దగ్గర గోవా మొక్కలైతే 3 కలర్స్ ఉన్నది. ఒకటి ఎల్లో, ఒకటి వచ్చి వైలెట్, ఇంకోటి వచ్చి వైట్ ఉందన్నమాట. ఇది చూడండి, ఇది కూడా ఒక షో మొక్కే. ఆకే మెలికలుగా తిరుగుండుద్ది. ఏదో బాగుందని ఇది కూడా వేరే ఆవిడ దగ్గర తీసుకొచ్చి చేశాను నేను. చాలా బాగొచ్చింది, మెలికలుగా ఉండుద్ది. ఈ మొక్కల పేర్లు అయితే నాకైతే తెలియదండి. దీంట్లో కూడా ఒక పిచ్చి మొక్క వచ్చింది. దాన్ని ఎంత పీకినా రావట్లేదు. ఒకటైతే ఈజీగా వచ్చింది, రెండో మొక్క అయితే ఎంత పీకినా రావట్లేదు. ఇంక చేసేదేం లేక కత్తి తీసుకొని నరికేద్దాం అనుకున్నాను. కానీ మా అబ్బాయి ఇట్టి నేను తీస్తానని చెప్పి తీసుకొని వాడైతే ట్రై చేసాడు. వాడు ట్రై చేసేలాక వచ్చింది కూడా ఎలా వచ్చిందంటే సగం ఇరిగిపోయిందనమాట. సగం ఏర్లనే దాని లోపలే ఉన్నవి. ఆ ఏర్లనే నేను చిన్నగా కత్తితో తీసేసాను. చూడండి అసలు ఎంత గడ్డి ఉందో మొత్తము మొక్కలలో. ఈ మొక్క అయితే చూడండి ఆకులకే మొక్కలు వస్తాయి అన్నమాట. అలా వదిలేసాను. మొత్తం కింద కొంచెం మట్టి ఉంటే ఆ మట్టిలోనే ఆకులకి బాగా మొక్కలు వచ్చేసి పెద్దవి కూడా అయిపోయి ఉన్నవి. ఫుల్ అన్ని పిచ్చి మొక్కలు అనమాట. అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ గార్డెన్లో ఒక పక్క కొంచెం చేశాను అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉంది, కానీ ఈరోజైతే మొత్తం చేయలేను. ఈరోజు కొంచెం, రేపు కొంచెం, ఎల్లుండి కొంచెం అలా చేసుకుంటాను అనమాట. ఒకరోజు చేయలేను కదా. ఏ రోజుదే ఆ రోజు చేసేస్తే బాగానే ఉంటుంది. కానైతే నాకు పని ఉంటుంది. దానివల్ల ఈ గార్డెన్లో నేను పని చేసుకోలేకపోతున్నాను. ఇవి వర్షానికి చూడండి ఎలా వచ్చున్నాయో. ఈరోజే ఫ్లవర్స్, ఈరోజే చెట్టు అయితే నేను కొనే వేసుకున్నాను. చాలా బాగా పూలు పూస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత గడ్డి ఉందో. ఇదే కాదండి, పక్కన కూడా ఇంకా చాలా ఉందన్నమాట. ఇంకా తీయాలి. ఇంకా రేపు కూడా చాలా గడ్డేదంతా ఉంది, తీసేయాలన్నమాట. ఇదంతా తీసేసిన తర్వాత మొత్తం చిమ్మి మొత్తం క్లీన్ చేసేయాలన్నమాట. చూడండి ఎంత గడ్డి వచ్చిందో. మొత్తం ఈ లింగాజి మొక్కలు, దోస మొక్కలు, పిచ్చి మొక్కలు కొన్ని పనికొచ్చేవి ఉన్నవి, కానీ నాకు ఎక్కువగా ఉన్నదానివల్ల మొత్తం తీసేసాను అన్నమాట. ఇదైతే మాత్రం అమ్మో, దీంట్లో ముళ్ళులు ఉంటాయి. ఇది వచ్చి ఈ మొక్కను పట్టుకోవాలంటే చచ్చేంట్రా బాబు అనిపిస్తుంది. ఈ టచ్ మీ నాటు మొక్క వల్ల అన్ని ఫుల్ ముళ్ళులే. మొత్తం కంప, అది ఒక పరికంప టైపులో ఉంటుంది దానికి ఫుల్. మొత్తం చూడండి అసలు ఎంత వచ్చిందో. మొత్తం ఇప్పుడు ఈ గడ్డి తీసేసిన తర్వాత మొత్తం చిమ్మి మొత్తం క్లీన్ చేయాలన్నమాట. వర్షం పడేలాగుంది ఫ్రెండ్స్. నేను ఈ రోజుకైతే ఇంతవరకే తీసి పెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ కుదిరితే రేపు క్లీన్ చేసినాక కూడా ఒక వీడియో తీసి పెడతాను. ఓకే బాయ్ మరి ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నాను. వీడియో ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ మరి.